దీనికి సంబంధించి ఆ విజువల్ ప్రెజెంటేషన్లో చూపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా 40 మంది ఇటు 100 మందికి పైగా ఉగ్రవాదుల హతమైతే 40 మంది పాకిస్తాన్ సైన్యం మృతి చెందినట్టు అధికారికంగా చెప్పుకొచ్చారు డీజీఎంఓ అధికారులు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రిమెంబర్ 40 మంది ఇక్కడ భారతీయుల సైనికులు 5గురు మరణించారు. భారతీయ సైన్యం 40 మంది పాకిస్తానీ సైనికులు మరణించారంటూ కూడా డీజీఎంఓ అధికారులు చెప్పారు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి డీజీఎంఓ స్థాయి అధికారులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. We further strengthened our deployment and also initiated some pressure points to send a very clear and unambiguous message to the other side to desist from any misadventures on land. Some of the airfields and dumps saw repeated attacks in waves from the air. All were thwarted. The Pakistan Army has reported to have lost approximately 35 to 40 personnel in artillery and small arms firing on the line of control between the 7th and the 10th of May. We further strengthened our deployment and also initiated some pressure points to send a very clear and unambiguous message to the other side to desist from any misadventures on land. Some of the airfields and dumps saw repeated attacks in waves from the air. All were thwarted. The Pakistan Army has reported to have lost approximately 35 to 40 personnel in artillery and small arms firing on the line of control between the 7th and the 10th of May. We further strengthened our deployment. రైట్, అది ఇక్కడ త్రివిధ దళాలకు సంబంధించి ముఖ్యంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు చెప్పుకొచ్చింది లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘై అని చెప్పుకొచ్చారు. ఆయన ఏమంటున్నారంటే కనుక పాకిస్తాన్ సైన్యం 35 నుంచి 40 మంది సుమారుగా మరణించారు. సుమారుగా 35 నుంచి 40 అంటూ అధికారికంగా చెప్తున్నారంటే అనధికారికంగా ఆ సంఖ్య ఎంత ఉందో ఆలోచించవచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూడొచ్చు, బాంబ్ 1, బాంబ్ 2, బాంబ్ 3 ఇది ఎక్కడ అనేది చెప్తే కనుక మురుత్కే దగ్గర జరిగింది. మురుత్కేనే ఎందుకు అక్కడ జరిగింది, మురుత్కే దగ్గర పరిస్థితి ఏంటి అనేది ఇవంతా కూడా డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ బాంబ్ 1, బాంబ్ 2 అండ్ బాంబ్ 3 ఈ మూడింటిని పరిశీలించే ప్రయత్నం చేయండి. ఈ మురుత్కేకి సంబంధించి లష్కర్-ఏ తైబాకి సంబంధించిన కీలక స్థావరం. ఈ మురుత్కే దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా ఈ మురుత్కే దగ్గర పరిస్థితి మీరు చూసుకుంటే ఇది మర్కజ్ తైబా, మర్కజ్ సుభాన్ అంటూ కూడా చెప్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి ఇక్కడే ఉంటుంది. ఇది లష్కర్-ఏ తైబా స్థావరం, శిక్షణా కేంద్రం. ఇంటర్నేషనల్ బార్డర్కి ఆ బాంబ్ 1, బాంబ్ 2, బాంబ్ 3 చూస్తున్నారు కదా, అది ఇంటర్నేషనల్ బార్డర్కి 18 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రిమెంబర్, ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ బోర్డర్ అది 18 to 25 కిలోమీటర్స్ ఉంటుంది. 2008లో దాడికి గుర్తుంది కదా, అజ్మల్ కసబ్, డేవిడ్ అడ్లీ వీళ్ళని ట్రైన్ అయింది ఇక్కడే. వాళ్ళు ట్రైన్ అయింది ఇక్కడే. వీళ్ళని ఇది మొత్తం 200 ఎకరాలు ఉంటుంది. ఇది దీని సేవ భాగం జమాత్ దవా, దీనికి దీర్ఘకాలిక కీలక స్థావరంగా ఉంది. దీన్ని పేల్చారు. ఇది సాధారణ స్థావరం కాదు. దీన్ని టార్గెట్ చేసుకోవడానికి కారణం అదే, ఆ డెప్త్ దానికి ఉంది. అజ్మల్ కసబ్, డేవిడ్ అడ్లీ వీళ్ళు ఇక్కడ ట్రైన్ అయ్యారు. ముంబై దాడులకు కీలక సూత్రధారులుగా ఉన్నారు. అలాగే 26 దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు కూడా ఇక్కడే శిక్షణ పొందారు. ఇక్కడ వీళ్ళకి ఏం చేస్తూ ఉంటారంటే శిక్షణ ఇస్తూ ఉంటారు. ఎలా పేల్చాలి, వాళ్ళని ఎలా చంపాలి, ఇది వీళ్ళకి ఇచ్చే శిక్షణ ఇక్కడ. దీన్ని టార్గెట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ టార్గెట్ చేసుకోవడానికి కారణం అది. బాంబ్ 1, బాంబ్ 2, బాంబ్ 1, బాంబ్ 2, బాంబ్ 3 మీరు చూడొచ్చు, సేమ్ లొకేషన్ లాగే కనిపిస్తున్నాయి, కానీ దాన్నే ప్రిసిషన్ అంటారు. అంటే ఒక లక్ష్యాన్ని చూసుకొని, ఒక లక్ష్యాన్ని పర్టికులర్గా ఎంపిక చేసుకొని అక్కడే టార్గెట్ చేయడం. మీరు చూడొచ్చు, అది కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి మనం ఇక్కడ టార్గెట్ చేస్తాం. రిమెంబర్, ఎక్కడ కూడా మనం పాకిస్తాన్ బార్డర్లోకి అడుగు పెట్టలేదు, పాకిస్తాన్ సరిహద్దు దాటలేదు. మనం మన సరిహద్దులో ఉండే ఇక్కడి నుంచి కొట్టాం. కొట్టినప్పుడు మీరు చూస్తే ఎంత ప్రిసైజ్గా పడిందో మీరు చూడొచ్చు. ఒక బాంబ్ 1, బాంబ్ 2, బాంబ్ 3 ఈ 3 కూడా మనకి క్లియర్ కట్గా చెప్తున్నాయి, అక్కడ పరిస్థితిని అర్థం పడుతున్నాయి. వాటిని లేపేసిన పరిస్థితి. మొత్తం 4 బాంబులు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. మురుత్కే, డోంట్ ఫర్గెట్, మురుత్కే అనేది చాలా కీలకమైంది. ఇక్కడ కనుక ఇది కానీ లేకపోయి ఉంటే మరికొంతమంది ఉగ్రవాదులు ఇక్కడి నుంచి పుట్టుకొచ్చేవారు. రైట్, మాజీ వింగ్ కమాండర్, రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు.
లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జగన్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ గారు, ఈరోజు కొద్దిసేపటి క్రితం మన వాళ్ళు ఇదే అంశానికి సంబంధించి డీజీఎంఓ స్థాయి అధికారులు చెప్పుకొచ్చారు. వాళ్ళంటుంది ఏకంగా 40 మంది, 35 నుంచి 40 మంది మరణించారనేది. ఇది పాకిస్తాన్ సైన్యం మీద ఎంతటి ప్రభావాన్ని చూపించచ్చండి? వాళ్ళు దుస్సాహసం చేశాక పరిణామాలు ఫేస్ అవ్వాలనేది ప్రతి ఆర్మ్ ఫోర్స్ కి చాలా క్లియర్ గా తెలుసండి. వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఏంటి అనేది వాళ్ళు ఇంటర్నల్లీ వాళ్ళ లీడర్షిప్ మీద వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. మనం దాని గురించి ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టు బి కన్సర్న్. డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ వెరీ డిమారలైజింగ్ అండ్ దాని పరిణామాలన్నీ పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ లో డెఫినెట్లీ కనిపిస్తాయి. జగన్మోహన్ గారు, ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే కనుక ఇక్కడ హైటెక్ విమానాలను ఉపయోగించారు, హైటెక్ యుద్ధ విమానాలను ఉపయోగించారు, వాటిని కూల్చేసామంటూ చెప్పుకొచ్చారు డీజీఎంఓ స్థాయి అధికారులు. సో ఇక్కడ ఏమైనా F-16 ఏమైనా కూల్చేస్తారు అనుకోవాలండి? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న F-16, JF-17 లాంటివి కదా ఉన్నాయి. చాలా క్లియర్ గా డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి గారు చాలా చక్కగా చెప్పారండి. అవునండి. వాట్ ఈస్ ఎంఫసైజ్డ్ ఇస్ నాకు నెంబర్ తెలుసు, నేను ఇప్పుడు నెంబర్ చెప్పట్లేదు. లెట్ us హ్యావ్ ప్రూఫ్, బికాస్ ఏదైతే మనం కొట్టామో అటువైపే పడినాయి అయ్యి ఏది కూడా వాళ్ళ విమానం అనేది ఇటువైపు దాటలేకపోయింది. సో వన్స్ ద ప్రూఫ్ కమ్స్ క్లియర్ గా చెప్తారు. మనం ఇప్పుడు స్పెక్యులేట్ చేయడం కరెక్ట్ కాదనుకుంటాను. అండ్ ఇంకొకటి, వెన్ సంబడి వాస్ ట్రైంగ్ టు గివ్ ఎ హింట్ అండ్ ఆయన నోట్లో మాటలు పెట్టబోతే ఆయన అన్నారు, నేను దానికి ఎస్ ఆర్ నో చెప్పను, హైటెక్ అని వదిలేద్దాము, దాని గురించి ఇంకా మాట్లాడొద్దు అని చెప్పి ఈజ్ అడ్వైజ్డ్ నాట్ ఓన్లీ దట్ పర్టికులర్ జర్నలిస్ట్, ఐ థింక్ దేశం మొత్తానికి ఇట్స్ అ హింట్ అండి. మనందరం కూడా కొంచెం ఇలాంటి స్పెసిఫిక్స్ లోకి వెళ్లకుండా అండర్స్టాండ్ మనం చేయాల్సింది చేశాము, చాలా బాగా చేశాము, అండ్ వెరీ సూన్ విల్ నో ఆల్ ద స్పెసిఫిక్ డీటెయిల్స్. రైట్. మీరు అన్నప్పుడు ఇంకొక మాట గుర్తొస్తుంది. పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు, స్కూల్ ఉంది కానీ సోషల్ మీడియా అంటున్నారు. ఇదంతా వాళ్ళు ఒక వాగడం జరుగుతోందండి. సో ఎలా చూడాలి వీళ్ళు? ఎందుకంటే వాళ్ళు చెప్పగలుగుతున్నారు కానీ ధైర్యం చేయలేకపోతున్నారా, లేకపోతే భయపడుతున్నారా? ఎలా చూడాలి పాకిస్తాన్ చెబుతున్న వర్షన్ వింటూ ఉంటే? వాళ్ళ వర్జన్స్ మనం పక్కన పెడదామండి. ఒకటి చాలా క్లియర్ గా డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ జనరల్ ఘాయ్ గారు ఏం చెప్పారు, 15:35 ఎస్టర్డే వాళ్ళు కాల్ చేశారు, మనం చేసింది కాదు, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అండ్ ఈ డిజిఎంఓ లెవెల్ టాక్స్ అనేది ఇట్స్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నేషనల్